ఈ నెల 7వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ సమ్మె సన్నద్ధతతో భాగంగా భారీ ఎత్తున కార్మికులతో కవాతు నిర్వహిస్తోంది. ఆర్టీసీ కళాభవన్ నుంచి ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల కవాతు బస్ భవన్ వరకు కొనసాగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. ఈ నెల 7న ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సమ్మెకు సన్నద్ధంగా మారేందుకు కార్మిక కవాతు నిర్వహిస్తుంది. ఇంతకీ కార్మిక కవాతు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఆర్టీసీ జేఏసీ నేతలను అడుగుదాం. మనతో పాటు ఆర్టీసీ జేఏసీ చైర్మన్, కన్వీనర్, కో కన్వీనర్లు అందరూ ఉన్నారు ఇక్కడే. ముందుగా చైర్మన్ వెంకన్న గారు, అసలు ఈ కార్మిక కవాతు నిర్ణయం వెనుక కారణం ఏంది? అసలు మేము దశలవారీ ఆందోళన కార్యక్రమాలు ఈ ప్రభుత్వ యాజమాన్యాలకు తెలియజేయడానికి, మా యొక్క బాధలు తెలియజేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేశాము. మరి వారు ఎలాంటి స్పందన లేకపోవడం వలన విధులేని పరిస్థితులలో సమ్మె నోటీసు కూడా ఇచ్చాము. ఆ సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా చర్చలకు రమ్మనకుండా, చర్చలకు ఏ ఒక్కరు కూడా ఆర్టీసీ యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇప్పటి వరకు పిలవకుండా జాప్యం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ యాజమాన్యానికి మా జేఏసీ మీద కొంత చిన్న చూపు ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారో చేసుకొని వీళ్ళ తడకేందో చూస్తామో, వీళ్ళ శక్తి ఏందో చూద్దామని చెప్పేసి వాళ్ళలో కొంత మా మీద ఆ విధంగా చిన్న చూపు ఉంది. కాబట్టి మా యొక్క బల ప్రదర్శన, మా కార్మికుల యొక్క తెగువ, మా కార్మికుల యొక్క పౌరుషం, మా జేఏసీ యొక్క సత్తా ఏందో ఈ యొక్క ప్రభుత్వ యాజమాన్యాలకు మా ద్వారా, మా ఈ కార్మిక కవాతు ద్వారా వాళ్లకు కల్విప్పు కలుగజేయడానికే ఈ కార్మిక కవాతును నిర్వహిస్తున్నాం. ఈ కార్మిక కవాతును చూసైనా సరే వెంటనే మా డిమాండ్లను ఒప్పుకోవడానికి చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం చేయాలి. లేకపోతే మే 7వ తారీఖు నుంచి సమ్మె ఏదో విధంగా కొనసాగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వ యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. థామస్ రెడ్డి గారు, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది, ఇప్పుడు సమ్మె చేయడం సరైనది కాదు, చర్చలకు రండి అని వాళ్ళ నుంచి నిన్న మొన్న ఒక పిలుపు వచ్చినట్లు మీరు వార్తల్లో కూడా చూశారు. మరి మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు దీని మీద? ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టి మేము రాగానే మొత్తం చేస్తామని చెప్పి మీ అందరినీ కూడా మేనిఫెస్టోలో 5 అంశాలు పెట్టిండ్రు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, పీఆర్సీలు ఇస్తాం, బకాయిలు ఇస్తాం, తర్వాత కొత్త బస్సులు కొంటాం, యూనియన్లు ఇస్తాం, ఆధునీకరణ చేస్తామని చెప్పి అన్ని అంశాలు చెప్పాను. ఇవాళ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఆర్టీసీ ఉద్యోగులంతా వారియర్స్, వాళ్ళు ఓట్లేస్తేనే మేము గెలిచినాం కాబట్టి 3 నెలలు టైం ఇవ్వన్నారు. 18 నెలలు టైం ఇచ్చినాం. ఇప్పటి వరకు 7 మాసాలుగా జేఏసీ అయినాం. 3 మాసాల నుంచి జనవరి 27కి నోటీస్ ఇచ్చి అన్ని సమస్యలు, చాలా జటిలమైన సమస్యల మీద యాజమాన్య ఒత్తిడి, పనిభారము, ఇట్లాంటి వాటి మీద మేము ఇచ్చినాం. తర్వాత ప్రభుత్వం చెప్పిన వాటిని మాత్రమే పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మేము సమ్మె అని చెప్పి ఇచ్చినాం. అన్ని కూడా ఎవరికి ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి అందరికీ చేసి పండుగలకు ఇచ్చి లాస్ట్ టైంలో పెడితే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మేడే రోజు మేమంతా ఏంటంటే యూనియన్లను పిలుస్తాం, మాట్లాడతాం, కానీ ఆర్థికంగా ఉన్నాయి చూడండి, మాట్లాడండి, మా మినిస్టర్ గారు పిలిచి మాట్లాడతారు, అక్కడ కూడా మాట్లాడినప్పుడు అధికారులను నేను పంపిస్తాను, లేకపోతే మీరే నా దగ్గరికి రావచ్చని మాట్లాడని ఆశాభావం కలిగించింది మాకు. దాంట్లో గౌరవ మినిస్టర్ గారు కూడా గతంలో 3 రోజుల ముందు తప్పకుండా పిలుస్తా, చర్చలకు పిలిచి మాట్లాడుతున్నారు. కానీ తీరా నిన్న చూస్తే ఇవాళ ఇది సమయం కాదు, వీళ్ళ వెనక ఎవరో ఉన్నారు, తర్వాత వాళ్లే రావాలి, 5వ తారీఖు 6వ తారీఖు నేను అవైలబుల్ ఉంటా, వాళ్ళు ఎవరైనా రావచ్చు పోవచ్చు అని మాట్లాడడం జరిగింది. ఇది మాకు బాధాకరం అనిపించింది. 3 మాసాలు సమ్మె నోటీసు ఇస్తే పిలువని యాజమాన్యము వీళ్ళు ఇలా మంత్రి గారు స్పందించిన తర్వాత, ముఖ్యమంత్రి స్పందించిన తర్వాత ఇదేనా ఆర్టీసీలో ఉన్న ఆనవాయితీ ప్రకారంగా యాజమాన్యంతో చర్చలకు పిలిపియాలి, మీరు టైం చెప్పాలి, ఎక్కడ ఎన్ని గంటలకి ఎక్కడ అని చెప్తే ఒక ఆనవాయితీ ఆర్టీసీలో ఉంది. ఒక ఫ్రెండ్లీ లాగా మాట్లాడుకునేది కాదు, అగ్రిమెంట్ ఉంటుంది, 12(3) అగ్రిమెంట్ అని చెప్పి ఉంటుంది. ఆ ప్రకారంగా యాజమాన్య అధికారులు, ప్రభుత్వం, మీరు పెద్దలు కూర్చొని మాట్లాడి మినిట్స్ రికార్డ్ చేసి దాని మీద ఒప్పందం అయితే ఒప్పంద పత్రాన్ని లేబర్ కమిషనర్ దగ్గర దానికి శాంటిటీ తీసుకొని ఆ తర్వాత ఇవన్నీ మన సర్క్యులర్ ఇస్తారు. ఆ ప్రకారంగా చేయాల్సిన పద్ధతి ఉంది. కానీ కేవలం ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైనా రావచ్చంటే ఇవాళ సంఘాలు లేని వాళ్ళు, పనికిరానోళ్ళు, చవటగాళ్ళు పోయి కూర్చొని వచ్చి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు. సరైంది కాదు. నేను లాస్ట్కి ఒకటే మాట చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మీరు చర్చలకు ఆహ్వానించండి, పిలవండి, రావడానికి సిద్ధంగా ఉన్నాం. భేషజాలాలు లేవు. మాకు కాంగ్రెస్ పార్టీ అంటే
నమ్మకము గౌరవం కూడా ఉన్నాయి కాబట్టి చర్చలకి ఆహ్వానిస్తే వస్తాము, లేకపోతే సమ్మె తప్పదు. ఓకే, హనుమంత ముదిరాజు, ఇప్పుడు ఈ సమ్మెకు సంబంధించి ఆర్థికపరమైన అంశాలు ఎన్ని ఉన్నాయి, ఆర్థిక పరంగా అంటే ఖర్చులైన అంశాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం ఏదైతుందో, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తే మహాలక్ష్మి స్కీమ్ డబ్బులు ఏదైతే నెలకు 300 కోట్లు ఇస్తున్నారో ఆ డబ్బులు సరిపోతాయి, ఎటువంటి ఫైనాన్షియల్ ఎఫెక్ట్ పడదు. అది క్లియర్గా మేము తెలియజేయడం జరిగినది. అదేవిధంగా యూనియన్లు ఇవ్వడానికి రూపాయి ఖర్చు లేదు. అదేవిధంగా సర్వీస్ కండిషన్లు ఏదైతే ఉన్నాయో అవి సర్వీస్ కండిషన్ ఇప్పుడు చట్ట వ్యతిరేక డ్యూటీలు ఉన్నాయి. రోజుకి 8 గంటలు చేయాల్సింది 7.5 గంటలు చేయాల్సింది 16 గంటలు 15 గంటలు 16 గంటలు డ్యూటీ చేస్తున్న పరిస్థితి ఉన్నది. స్టీరింగ్ల మీదనే కండక్టర్ డ్రైవర్లు చనిపోతా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మెయింటెనెన్స్ విభాగంలో పనిభారం పెరిగిపోయింది. అక్కడ ఎక్కడ కూడా మరి పనిభారం పెరిగిపోయి అక్కడ స్టాఫ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈయన మహిళా కండక్టర్లు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి వారు డ్యూటీ చేస్తున్న పరిస్థితి అందరం చూస్తూ ఉన్నాం. ఎవరికి కూడా ఎగ్జామ్షన్ లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర రవాణా మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగులు మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండో 2018లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, మరి 2023లో కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందులో పొందుపరిచినట్టు అంశాలు ఏదైతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు మోసం చేసింది, మరి మాకు ఆర్టీసీని నాశనం చేసింది, ఆర్టీసీ ఉద్యోగులను నాశనం చేసింది. ఈరోజు మేము అనుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అపారమైన నమ్మకం ఉండి మేము ఇన్ని రోజులు ఆగినాం. మరి ఈ రోజు వరకు 16 నెలలు అవుతా ఉంది, 18 నెలలు అవుతా ఉంది. ఇప్పటి వరకు మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ యొక్క సమస్యలు తీసుకోవట్లేదు. అందువల్ల ముఖ్యమంత్రి గారు దీన్ని వెంటనే గ్రహించి మేము కవాతు చేస్తున్నాం అంటే మీ సమస్యలు ఏవైతున్నాయో అవి మీకు తెలియజేస్తా ఉన్నాం. కానీ దీన్ని ఏదో ప్రెస్టేజ్ తీసుకొని వీళ్ళేదో నా మీద కక్ష కట్టు లేకపోతే రాజకీయం అనేది మాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఈ దాంట్లో కార్మికులందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్లను ఇవ్వాలి. మాకు పే స్కేల్ 2 ఉన్నాయి, 2021, 25 ఆ 2 వేతన సవరణ ఇవ్వాలి, వేధింపులు మానుకోవాలి. ఇవన్నీ తదితర సమస్యలు ఉన్నాయి. కాబట్టి మొత్తం కూడా ఆర్థికపరమైన అంశాలు కావు. ఇది ముఖ్యమంత్రి గారు గ్రహించాలి. దీన్ని ఎందుకంటే అధికారులు కూడా మరి అక్కడ ఏం రిపోర్ట్లు ఇస్తున్నారో అది కూడా పూర్తిగా తెప్పించుకుంటే మేము కూడా మీ దగ్గర వచ్చి ఒకసారి చర్చిస్తే మొత్తం కూడా బయటపడతానే సందర్భంగా తెలియజేస్తాను. చివరిగా మీరు చర్చలకు సిద్ధమేనా కాదా? మేము యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చర్చలకు పిలిస్తే మరి చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము భేషజాలకు పోవట్లేదు. మాకు కేవలం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు పరిష్కరించాలనేటువంటి ప్రధాన ధ్యేయం. మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా మరి సానుకూలంగా స్పందించి మా చర్చల ద్వారా ఈ సమస్యలు పరిష్కరిస్తారని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది మీకేదో వ్యతిరేకం కాదు. మేము ఎందుకంటే సమస్యల పరిష్కారం కోసం మరి దాదాపుగా 4 మాసాల నుంచి వివిధ రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఆ పోరాటాల భాగంలో కూడా మీ ప్రతి విషయం కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి మా ఆర్టీసీ కార్మికుల సమస్యలు బాధలు అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఓకే, ఇది తమ డిమాండ్లు తెలియజేసేందుకే కార్మిక కవాతు నిర్వహిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ నేతలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి చర్చలకు పిలిస్తే తాము చర్చించేందుకు సర్వదా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.